హలో గాయస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బోటు టూబ్లో వర్టెక్స్లో హిమవారి పవర్స్ అండ్ కోరమారులు, అలాగే హిమవారి కలిగి ఉన్న హ్యూగా అండ్ ఉజుమాకి పవర్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. దానికంటే ముందు మా వీడియోని లాస్ట్ వరకు చూసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. అలాగే మా ఛానల్కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హ్యూగా అండ్ ఉజుమాకి క్లాన్లో వారసత్వంగా వస్తున్న ట్రూ పవర్స్లో చూసుకుంటే హిమవారి పవర్స్ నరుటో పవర్స్కి అలాగే హగురోమో ఒత్సుజుకి పవర్స్కి ఈక్వల్గా లేదా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు ఇది నమ్మలేకపోవచ్చు. బోర్డు టూబ్లో వర్టెక్స్ చాప్టర్ 14లో హిమవారి పవర్స్ అండ్ కోర్మా యొక్క ఫైట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇనోజిన్ని స్టాప్ చేశారని, అలాగే తనకి జోరాతో ఫైట్లో చాలా పెద్ద వన్స్ అయ్యాయని సాకురాకు తెలియదు. కానీ ఇనోజిన్ వన్స్ కంప్లీట్గా హీల్ అయిపోయింది. ఈవెన్ దో ఇనోజిన్ బాడీలో మొత్తం తన చాక్రాఫ్లో బ్లాక్ అయిపోయింది. 5 సాక్రా హెల్త్ ఇనోజిన్ యొక్క చాక్రాఫ్లోని రీస్టోర్ చేసింది. బట్ ఇక్కడ హిమవారి కోర్మా యొక్క పవర్స్ అండ్ అబిలిటీని యూజ్ చేసి ఇనోజిన్ని సేవ్ చేసింది. చాప్టర్ 14లో సాక్రా ఇనోజిన్ యొక్క ట్రీట్మెంట్ని జస్ట్ కంప్లీట్ చేసింది అంతే. బట్ ఇనోజిన్ బ్రతిగా ఉండడానికి రీజన్ వచ్చి హిమవారి, బికాస్ ఆఫ్ కోర్మాస్ రీజనరేటివ్ అబిలిటీస్. ఇక్కడ హిమవారి గురించి మాట్లాడుకుంటే నరుటో అండ్ తన యాన్సెస్టర్స్తో కంపేర్ చేస్తే హిమవారి పవర్స్ అండ్ అబిలిటీస్ వాళ్ళకన్నా ఎంతో బెటర్ అని తెలుస్తుంది. అండ్ ఇది హిమవారి చాప్టర్ 10 అండ్ 14లో ప్రూవ్ కూడా చేసింది. కోరమా ఒక జింజరికి నరుటో బాడీ మీద సీల్ ఉన్నట్టు హిమవారి బాడీ మీద కోరమా యొక్క సీల్ లేదు. ఇప్పుడు కోరమా హిమవారి యొక్క డిఎన్ఏతో మర్జ్ అయిపోయింది. బట్ ఇక్కడ జింజురి యొక్క డిఎన్ఏ అండ్ సెల్ గురించి మాట్లాడుకుంటే నువ్వు ఎక్కడైనా బీజు యొక్క ఓనర్ అయిన హగురోమా తన బాడీలో బీజూస్ని పెట్టుకోవడానికి సీల్ని యూజ్ చేసింది చూసావా? లేదు. దీన్ని బట్టి చూసుకుంటే హగురోమా బీజూస్ని తన బాడీలో ఎలా సీల్ చేశాడో రివీల్ చేయొచ్చు. నరుటో సిరీస్లో చూసుకుంటే హగురోమా టెయిల్ బేస్ని తన బాడీలో సీల్ చేశాడని రివీల్ చేశారు. కానీ అది ఎలా చేశాడు మనకి నరుటో సిరీస్లో రివీల్ చేయలేదు. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, దానికి రీజన్ ఏంటో మనకి తెలియదు. మనకి తెలిసింది హగురోమా బీజుని 9 బీజూస్గా స్ప్లిట్ చేసి ఆ బీజూస్ని సమ్మింగ్ చేయడము అండ్ రిలీజ్ చేయడం చూసాము. కానీ హగురోమా తన బాడీలో బీజూస్ని సీల్ చేయడానికి స్పెషల్ సీల్స్ని యూజ్ చేయడం చూడలేదు. అందువల్ల హిమవారి యొక్క పవర్స్తో కంపేర్ చేయొచ్చు. ఇక్కడ కోరమా హిమవారి బాడీలో ఎలా ఉందో మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ హిమవారి యొక్క రీజనరేషన్ పవర్స్ నరుటో యొక్క రీజనరేటివ్ పవర్స్తో కంపేర్ చేస్తే కంప్లీట్గా ఇంకో లెవెల్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ 4th గ్రేడ్ నింజా వార్లో నరుటోలో హగురోమా యొక్క చాక్రా రీజనరేటివ్ అబిలిటీస్ ఉన్నాయి కదా, దానికి ఇప్పుడు ఉన్న హిమవారి యొక్క రీజనరేటివ్ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. నరుటో హగురోమా యొక్క చాక్రాతో కకాషికి న్యూ ఐని క్రియేట్ చేసి ఇవ్వడము అండ్ మదరాతో ఫైట్ తర్వాత మైటీగా లైఫ్ని సేవ్ చేయడం చూసాము. ముందు మనం హిమవారి పవర్స్ హగురోమా పవర్స్ ఈక్వల్గా ఉండొచ్చని గెస్ చేసాము. కానీ చాప్టర్ 14లో చూసుకుంటే హిమవారి యొక్క రీజనరేటివ్ పవర్స్ 4th గ్రేడ్ నింజా వార్లో నరుటో యొక్క రీజనరేటివ్ పవర్స్ ఈక్వల్ అని కన్ఫర్మ్ చేసింది. ఇలా జరగడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హిమవారి హ్యూగా యాన్సెస్టర్స్కి హగురోమా ఓత్సుజుకి సంబంధం ఉంది. అండ్ ఎర్త్ మీద హ్యూగా బ్లేడ్తో ఓత్సుజుకిస్కి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందని తెలుసు. ఈ ఫ్యాక్ట్తో చెప్తున్నా హిమవారి తొందరలో ఇంకా పవర్ఫుల్ పవర్స్ని గెయిన్ చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను. ఇక్కడ చూసుకుంటే కోరమా మాత్రమే ఒక బ్రిడ్జ్ లాగా వేరే బీజూస్తో కమ్యూనికేట్ చేయడానికి సర్వ్ చేస్తుంది. ఒకవేళ కోరమా ఇంకా సేమ్ పవర్స్ని కలిగి ఉంటే హిమవారి కూడా బీజూస్తో కమ్యూనికేట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ సేమ్ నరుటో పవర్స్ని గెయిన్ చేసుకోవడానికి హిమవారికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది. హిమవారి తన జుట్సుతో బీజూ చాక్రా ఎలిమెంట్స్ని యూజ్ చేసి విలేజ్ని ప్రొటెక్ట్ చేయడం అండ్ సింజూస్తో ఫైట్ చేయడం చేస్తుంది. ఈవెన్ కరెంటు కోరమా చిన్నగా ఉన్నా అలాగే తన ఒరిజినల్ చాక్రాతో ఈ కోరమా రిటర్న్ అవ్వలేదు. అండ్ హిమవారి ఫుల్ పొటెన్షియల్ కూడా మనకి అంత క్లారిటీగా తెలియదు. హిమవారి కోరమా మోడ్లో చేంజ్ అయింది కదా, అది సేమ్ నరుటో బారియన్ మోడ్ లాగా ఉందని మీకు అనిపించలేదా? నేను షూర్గా చెప్పాలను, హిమవారి కోరమా మోడ్ ట్రాన్స్ఫర్మేషన్లో ఆల్మోస్ట్ నరుటో బారియన్ మోడ్ లాగా ఉంటుంది. కోరమా హిమవారి బాడీలోకి ఒక సీల్తో రాలేదు లైక్ నరుటో. అతనికి బాడీ మీద సీల్ ఉంటుంది. సీల్తో నరుటో యూనిక్గా మోడ్ చేంజెస్ని ఎక్స్పీరియన్స్ చేశాడు, వేరే జింజరీస్ లాగా కాదు. ఇప్పుడు హిమవారి గురించి మాట్లాడుకుంటే సేమ్ ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ని అవేక్ని చేయగలదు. కానీ నరుటో యూనివర్స్లో కొన్ని స్పెక్యులేషన్స్ అండ్ థియరీస్ని చూసుకుంటే హిమవారి ఫైనల్ మోడ్ నరుటో బారియన్ మోడ్ లాగా లేదు, 10 సెకండ్ మోడ్ లాగా ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఎందుకని అది బారియన్ మోడ్కి సిమిలర్గా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ బారియన్ మోడ్ అనేది ఒక అబిలిటీ. నరుటో అండ్ కోరమా చాక్రాస్ మిక్స్ అయ్యి ఒక న్యూ చాక్రాని క్రియేట్ చేస్తుంది. అది నార్మల్ చాక్రాకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కోరమా అండ్ హిమవారి చాక్రాస్ మర్జ్ అయి ఉన్నాయి. హిమవారి ప్రియర్ జింజురి లాగా కాదు అని కోరమాని కన్ఫర్మ్ చేసింది. హిమవారి ఒక బీజు అని కోరమాని చెప్పింది. నరుటో లాగా సాక్రిఫైస్ చేయకుండా హిమవారి ఈజీగా తన చాక్రాని కోరమా చాక్రాతో మిక్స్ చేసి ఉంటుంది. కానీ హిమవారి న్యూ మోడ్లో నరుటో లాగా ఎఫెక్ట్ సేమ్గా ఉండదు. అప్పుడు తన లైఫ్ డేంజర్లో ఉంటుంది. ఒకవేళ హిమవారి సేమ్ టెక్నిక్ని యూజ్ చేస్తే ఆ ఫైట్ తర్వాత హిమవారి ప్రాణాలు పోవచ్చు. అది 10 సెకండ్ టెక్నిక్ సిమిలర్గా ఉంటుంది. బికాస్ 10 సెకండ్ వచ్చి సీల్ పవర్ నుండి డిరైవ్ అయిన ఒక టెక్నిక్. ఈ పవర్ని బ్యాక్గా నేను ఇంకా చాలా ఐస్ని యూజ్ చేసి న్యూ పవర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అయితే ఈ పవర్ని హినాబి ఐస్తో టొనబి యాక్సెస్ చేశాడు.
ఇప్పుడు ఆలోచించండి, అది హిమవారికి సిమిలర్గా ఉంది. ఈ మూమెంట్లో తన దగ్గర ఇంకొక పవర్ సోర్స్ కూడా ఉంది, అదే కోరమ. హిమవారి ఒక మోడ్ని డిస్ప్లే చేయాలి, అయితే అది 10 సెకండ్కి సిమిలర్గా ఉండాలి, బట్ డిఫరెంట్ కలర్స్. కోర్మా పవర్స్ని రిలీజ్ చేయాలి, బట్ ముందు చాప్టర్స్లో హిమవారి ట్రాన్స్ఫర్మేషన్ని చూడండి, అది ఒక ఎర్లీ స్టేజ్ ఫామ్ లాగా ఉంది. ఎప్పుడైతే హిమవారి తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలదు, అప్పుడు హిమవారి ఇంకా డిఫరెంట్ ఫామ్లోకి చేంజ్ అవ్వగలదు. చాప్టర్ 14లో ఒక సీన్ రిమైండ్ చేస్తుంది. ఎప్పుడైతే నరుటో కోరమాని లస్ అవుతాడో అప్పుడు సాకురా నరుటో కండిషన్ని చెక్ చేసి కోరమా చక్ర నరుటో బాడీ నుండి ఫుల్గా పోయిందని కన్ఫర్మేషన్ చేస్తుంది. ఒకవేళ సాకురా ఎగ్జామిన్ చేసి నరుటో బాడీలో కోరమా చక్ర లేదని కన్ఫర్మ్ చేయగలిగిందంటే, అలాగే హిమవారి బాడీని చెక్ చేసి తనలో కోరమా ప్రజెన్స్ ఉందా లేదా అని కూడా వెరిఫై చేయగలదని నేను అనుకుంటున్నాను. దీని మీద మూవీనట్టు కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఒకవేళ హిమవారి బాడీలో 19 చక్రాన్ని కన్ఫర్మ్ చేస్తే హిమవారి ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కొనాకి ఆన్సర్ దొరుకుతుంది. అయితే హిమవారి ఈ విషయం గురించి ఎవరికి చెప్పలేదు. ఇక మెయిన్ టాపిక్కి వస్తే, కోరమ హిమవారి బాడీలో ఉంది సిల్వర్లానే డిసగ్రీ చేస్తారా, లేదా కోరమ తన బాడీలో ఫీజ్ అయిందని అగ్రీ చేస్తారా? కోరమ హిమవారి బాడీలో రైజ్ అయిందంటే అగ్రోమో పవర్స్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నట్టే. హిమవారికి నరుటో కన్నా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కోరమా చక్ర నరుటోలో ఉన్నప్పుడు నరుటో బాడీలో చేంజ్ ఉండదు, కానీ హిమవారి చాలా డిఫరెంట్. కోరమా చక్ర హిమవారి బాడీలో మెల్ట్ అయ్యి తన ఫిజికల్ ఫామ్లోకి చేంజ్ అయింది. దానివల్లే తన హెయిర్ లాంగ్ అయిపోయి 19 ఫాక్స్ లాగా ఎల్లో కలర్లో కాకుండా నరుటో బారియన్ మోడ్ కలర్లోకి తన కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే ఇంకొక విషయాన్ని చెప్పాలని నేను చాలా క్యూరియస్గా ఉన్నా. ఎందుకని కాసిన్కోజీ ఫ్యూచర్ పాసిబిలిటీస్లో కోరమా రీఅవేకనింగ్ అవుతుందని చూడలేకపోయాడు. అతను ఫ్యూచర్లో చూసింది నరుటో యూస్కితో ఫైట్ చేసి చనిపోతాడని, కానీ తనలో ఉన్న కోరమా కూడా చనిపోతుందని చూడలేదు. కాసిన్కోజీ ఫ్యూచర్ పాసిబిలిటీస్లో హిమవారి దగ్గర టైల్ బేస్ పవర్స్ ఉన్నాయా లేదా, కోరమా అనదర్ ఎంటిటీనా, అది డిఫరెంట్ పాత్ని ఫాలో చేస్తుందా అని ఇంట్రెస్టింగ్గా ఉంది. కాసిన్కోజీకి ఎక్స్ట్రాడినరీ అబిలిటీ ఉన్నా కూడా కోరమా రివైవల్ని ప్రిడిక్ట్ చేయలేదు. ఇక కోరమా అండ్ ఫ్యూచర్ గురించి మీ దగ్గర ఇంకేమైనా పాయింట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. అలాగే మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మరిన్ని యానిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఇప్పుడు బొరుటో ట్యూబ్లో వర్టెక్స్ వచ్చి అనదర్ బిగ్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ ఆర్క్ మీకు ఎలా అనిపించింది? బట్ నాకైతే అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు, అలాగని బాగలేదని చెప్పలేను. ఓవరాల్గా యావరేజ్ అనిపించింది మామ. ఫైనల్లీ రైట్ టైంలో ఈ ఆర్క్ ఫినిష్ అయిపోవడము నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హోల్ ఫైట్ ని ఒకే ఒక పర్సన్ ఎండ్ చేయగలడని ఆల్రెడీ ప్లాన్ ఉంది. అండ్ ఫైనల్లీ బొరుటో ఫినిష్ చేశాడు. అయితే ఇక్మోటో మనకి చాప్టర్ 17లో క్లియర్ గా హింట్ చేశాడు. అయితే కొంతమంది ఫ్యాన్స్ వచ్చి బొరుటో ఈ బ్యాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని అనుకున్నారు, బట్ బొరుటో అది తప్పని ప్రూవ్ చేశాడు. అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా. కాసిన్కోజీ ముందు 4 చాప్టర్స్ నుంచి సన్ విలేజ్ లోకి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయొద్దని బొరుటోకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. దానికి రీజన్ ఏంటంటే సెంజూస్ అందరూ వాళ్ళ సెన్సెస్ ని షేర్ చేసుకుంటున్నారు. సో ఎవరైనా బొరుటోని చూస్తే ఇమీడియట్ గా జూరాకి బొరుటో లొకేషన్ తెలుస్తుంది. అప్పుడు జూరా క్లామర్స్ ని యూజ్ చేసి బొరుటో లొకేషన్ కి టెలిపోర్ట్ అవ్వచ్చు. సో కోజీకి ఇదంతా తెలుసు కాబట్టి బొరుటోని సన్ విలేజ్ లోకి వెళ్ళనివ్వకుండా ట్రై చేశాడు. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ అది కాదు మామ. కాసిన్కోజీ మల్టిపుల్ టైమ్ లైన్స్ లో జూరా చేతిలో బొరుటో చనిపోవడం చూశాడు. సో బొరుటోని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. కానీ